చూడు మిత్రమా, చూడు మిత్రమా, హలో వచ్చింది. చూడు మిత్రమా, అలాంటి గొల్లవారు కూడా 7 రాత్రులు 7 పగళ్ళు బయలుదేరిన తర్వాత తిరుపతి కొండకు బయలుదేరలేదంట. మధ్యదారుల బల్లాపుకుని బనారక్షి కింద బల్లాపుకుని ఇక్కడ వంట చేసి భోజనం చేసి ఎవరు వాళ్ళే పరిగెత్తిపోతూ ఉన్నారు. కొల్లవారు వారి సంగతి అలా ఉంది. ఇక్కడి నుంచి ఎవరి చరిత్ర నాయన, ఎవరి చరిత్ర నాయన, గంగా పేరున్న దేవత పక్షుల పేరు కూడా రంగమ్మ శివరామ వృక్షం బల్లా పేరే. ఆ వృక్షం మీదకి వచ్చి గోడు కట్టుకుని గోడులు ఆడపక్షి పోతు పక్షి ప్రేమించుకుని 2 గుడ్లు పెట్టి ఆ గుడ్లని ఆడపక్షి పొదిగి బిడ్డలు చేసుకుని ఆ బిడ్డలకు మేతల కోసం తల్లి పక్షులు బయలుదేరి వెళ్ళాయట. ఈ గోటులో నీసు పక్షులు కిలకిలకిలాడుతూ ఉన్నాయి ఆయన. ఆ పక్షులు కూడా తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత 7 గడిని కూడా తట్టుకోలేగా అందులో శ్రీరామచంద్ర ఒక పక్షులు అవగాయి వచ్చి కిందకు చూశారు. చూడు మిత్రమా, కొల్లా శివరామయ్య రత్నారంగమదేవి. హలో, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది గురు. చూడు మిత్రమా, అలాంటి కొల్లవారు కూడా నాయన వేస్తా చూడు. అలాంటి కొల్లవారు కూడా వృక్షం మీద కూడా భక్ష్యమరణం చేసి నాదా ప్రాణేశ్వర నువ్వు నాదా వచ్చింది గట్టిగా వస్తున్నావు. నాది రాకలా దేవి. చూడు మిత్రమా, అలాంటి కొల్లవారు కూడా నాయన నాదా ప్రాణేశ్వర ఆ వృక్షం మీద పక్షులు ఉన్నాయి. అది గాని నాకు దిశిచ్చిన కదా అచ్చట్లు ముచ్చట్లు చూడు మిత్రమా, అచ్చట్లు ముచ్చట్లు ఎప్పుడైతే ఆడతానని చెప్పిందో
చూశాడు శివరామయ్య. ఊరికినే ఉంటాడా? వృక్షాన్ని ఎదబాగడానికి అయ్యి అవునవును ఆ మహానుభావుడు కొల్లా శివరామయ్య వృక్షం దగ్గరకు వచ్చి భార్య అడిగిన మాటల ప్రకారంగా అవునవునవునవును ఆ వృక్షంలో ఉన్న ప్రక్షులను తీయాలని చెప్పి కొల్లా శివరామ వృక్షాన్ని ఎదబాగుతున్నాడట. మిత్రమా ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద ఇరిగే పోయే స్టేజీ వల్ల ఇరిగే పోయే దానికి పక్కాడిపోయే గురువు గారు ఇక్కడ తొక్కేసాము. నేను పడిపోతాను వెళ్ళిపోతా మొత్తం ఏముండదు ఇక పాదం కిందకి వెళ్ళారు ముందు అయిపోయింది లేదు భవానీ ఏదో మాత్రం కథలో అటువంటిది ఏమన్నా